ఉచిత పథకాలు అనేటివి ఎప్పుడొచ్చినా కూడా ఆ మూత పడేది మళ్ళీ సామాన్య ప్రజలపైనే. ఉప్పులు, పప్పులు, బియ్యం వీటన్నిటిపైన ధర పెరుగుతుంది. పెట్రోల్ ధర, గ్యాస్ ధర ఏ విధంగానైతే పెరిగిందో నేడు గ్యాస్ ధర మళ్ళీ 500కి తగ్గిస్తా అని అన్నారు. తగ్గిస్తున్నారు అని అంటే మిగిలిన పైసలన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి ఎవరి జేబులోకి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి అలాంటి సొమ్ము సేకరిస్తుంది? మళ్ళా సాధారణమైన ఇవన్నీ ప్రజలకు తెలియదు అంటారా? మరి ఎందుకు ఉచితాలు అనగానే ఎగబడి ఓట్లేస్తున్నారంటే చాలా మందికి ఫైనాన్షియల్ రిపోర్ట్ అంటే అర్థం కాదు. సో ఈ బడ్జెట్ సెషన్స్ అని అంటే అర్థం కాదు. ఎట్ ద సేమ్ టైం మనకి కూడా అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. మొన్న కేటీఆర్ గారు పోయిన ప్రభుత్వంలో ఆయన F1 రేసింగ్ ఈవెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు తెలియకుండానే మనకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతికుమారి సెక్రటరీ గారు తను ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా, ఎక్కడో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మొన్న ఇష్యూ చేయడం జరిగింది. సో మనకి అర్థం కాని విషయాలు, మనకే అర్థం కాని విషయాలు, చదువు వెల్ ఎడ్యుకేటెడ్ అయినటువంటి వ్యక్తులకి మనకే అర్థం కాని విషయాలలో వెనకాల నుంచి ఎన్నో స్కాములు, స్కీమ్ల పేర్లు చెప్పుకుంటే కూడా స్కామ్లు జరిగినాయి. అట్లాంటిది ఇప్పుడు ప్రజలకి అర్థం కాకుండానే ఇట్లాంటి బడ్జెటరీ థింగ్స్ అనేటివి అలోకేట్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి విషయాలు, లోతైన విషయాలు ప్రజలకి అర్థం, కొంతమందికి, చాలామందికి మాత్రం అర్థం అవ్వట్లేదు. కొంతమందికి అర్థమయ్యే వ్యక్తులకి వాళ్ళు అర్థం చేసుకొని కన్విన్స్ చేసే దగ్గర విఫలమవుతున్నారు. సో ఇప్పుడు నేను కూడా ఉన్నా, మేబీ వాళ్ళని కన్విన్స్ చేసే అంత విధంగా వాళ్ళు కన్విన్స్ చేసే అంత విధంగా నేను వాళ్ళకి తీసుకొని వెళ్ళలేకపోతున్నానేమో అని అనుకుంటున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. రైట్. రాబోయే రోజుల్లో బీఎస్పీ పార్లమెంట్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? బరాబర్ పోటీ చేస్తాం. కాంశీరామ్ గారు అంటారు, మొదటిసారి మీరు పోటీ చేస్తున్నారంటే ఓడిపోతారని పోటీ చేయండి, రెండోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే ఇంకొకరిని ఓడించడానికి పోటీ చేస్తున్నారని అనుకోండి, మూడోసారి గెలుపు మనదే అవుతుంది అని చెప్పి, అదే విధంగా ఓటమి అనేటిది వస్తుంది, మేము ఎదుర్కొంటాం, దాన్ని స్వాగతిస్తాం. గెలిపే లక్ష్యంగా రెండోసారి మేము. స్టేట్ విషయానికి వస్తే బీఎస్పీని పక్కన పెట్టడంలో ఒక అర్థం ఉంది, సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. బట్ సెంట్రల్ విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితులలో 10 ఏళ్లుగా పరిపాలించిన బీజేపీని కాదని చెప్పి, లేదంటే గతంలో పరిపాలించిన కాంగ్రెస్ని కాదని చెప్పి ఎందుకు బీఎస్పీకి ఓట్లు వేయాలి స్థానిక ప్రజలు లేదా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అంటే ఏం చెప్తారు? బహన్జీ మాయావతి గారు, షీ ఈజ్ రియల్లీ వెల్ అన్ ఐరన్ లేడీ. ఓకే. తను ఒక పేద కుటుంబంలో వచ్చి తన జీవితాన్నే త్యాగం చేసింది, పెళ్ళి కూడా చేసుకోలేదు. సో తన జీవితం మొత్తం కూడా సర్వీస్కే అప్పచెప్పేసి అంకితం చేసినటువంటి వ్యక్తి తను. నేడు బహన్జీ కుమారి మాయావతి గారి కంటే గొప్ప లీడర్ని నేను ఎప్పుడు చూడలేదు తనకంటే. అంటే తనలా ఉద్యమాలు చేసి విత్ నో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, విత్ నో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అట్లా తన ఉన్న ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి వదులుకొని ఈ సొసైటీ డెవలప్మెంట్ కోసం వచ్చినటువంటి వ్యక్తి తను. మరి అలాంటి నాయకురాలు, నిజంగా అలాంటి నాయకురాలు నేడు మనకి ఒక ఆశాకిరణం మన బహుజన వర్గాల వాళ్ళకి. అలాంటి ఆశాకిరణం, అలాంటి ఆశ ఇస్తున్నటువంటి వ్యక్తిని మనం బతికించుకుంటూ మనం దేశంలో మన వర్గాలకి చెందినటువంటి ఎన్నో స్కీములు ఉన్నాయి, ఎన్నో ఇంకా ఇంప్లిమెంట్ చేసేటటువంటివి ఉన్నాయి. ఎగ్జాంపుల్ బీసీల జనగణన, బీసీలకి రిప్రజెంటేషన్ ఎన్నో వాటిలలో. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి చట్టాలు చేస్తున్నారే కానీ వాళ్ళపైన రాజకీయ నాయకులే ఎంతో అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. మొన్న మణిపూర్ ఇన్సిడెంట్ తీసుకోండి, లేకపోతే దానికంటే ముందు ఒక బీజేపీ కార్యకర్త బయట రోడ్డు మీద ఒక ఆయన పైన విసర్జన చేయడం, ఇలాంటి అనేక సందర్భాలు, ఇంకా అంటరానితనాన్ని కూడా ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి సామాజిక వర్గం. కాబట్టి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గం ఆత్మగౌరవంతో సరిపడా రిప్రజెంటేషన్ అని ఎందుకు అంటున్నానంటే, నేడు ఈడబ్ల్యూఎస్కి చెందినటువంటి ఒక బిల్ 10% రిజర్వేషన్ అని చెప్పేసి, ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ కేటగిరీలో ఉండే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ని పార్లమెంట్ అమలు చేసిన వెంటనే సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరించి ఎన్నో రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఈడబ్ల్యూఎస్ కావాలి అని చెప్పి
ఏ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేయలేదు, ఎటువంటి ప్రధాన డిస్కషన్లు జరగలేదు, ఎలాంటి అంశం కూడా బయట చర్చలే కాలేదు అసలుకు. కానీ అయినా ఈ విధంగా కావడానికి గల కారణం ఏంటంటే పార్లమెంట్లో కూడా అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఒకనాడు బీసీలకి 52% ఉన్న బీసీలకి 50% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే జనగణన చేయలేదు అని చెప్పేసి రిజెక్ట్ చేసినటువంటి సుప్రీంకోర్టు నేడు అదే సుప్రీంకోర్టు 10% అసలుకు జనరల్ బీసీలో ఎంతమంది ఉన్నారో తెలియకపోతే జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎంతమంది అని ఎట్లా తెలుస్తారు? మరి వాళ్ళ జనగణన కూడా తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా అధికారంలోకి వస్తే మేము కులగణన చేస్తామని కూడా చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఏం చేసిళ్ళు? మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా స్టేట్స్ లో, ఎన్నో స్టేట్స్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. మరి వాళ్ళ అసెంబ్లీ పరిధిలో బీహార్ ప్రభుత్వం ఏ విధంగానైతే చేసిందో బీసీల జనగణన, మన ప్రభుత్వాలు ఎందుకు ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేస్తానని చెప్పేసి అనట్లేదు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఉంది, ఆ రాష్ట్రాలలో ఎందుకు చేయట్లేదు? సో ఎంతైనా కూడా అవి కేవలం ఓట్ల కోసం చేసేటటువంటి టాక్టిక్స్ మాత్రమే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు వచ్చారు, మొన్న మంచిగా మందకృష్ణ మాదిగ గారిని హద్దుకున్నారు, ఏడ్చిళ్ళు, మేము చేస్తాం ఎస్సీల వర్గీకరణ అని చెప్పేసి అన్నారు. అసలుకి ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పుడు బీజేపీనే కదా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నది. తలుచుకుంటే పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టించగలుగుతారు, చర్చలు స్టార్ట్ చేయగలుగుతారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఏం మాట్లాడకుండా నేడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఈ విధంగా ముసలి కన్నీళ్లు కార్చడం అనేటిది అది కేవలం ఓట్ల కోసం మాత్రమే, కానీ వాళ్ళ గుండెల్లో నిజంగా అట్లాంటి భావజాలం లేదు.